This is Sridhar Kadari, senior journalist, managing editor, Vimedia News. రా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గణపతి రెడ్డి గారిని కలబోతున్నాము. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇప్పటి వరకు నేను 22 సార్లు నేను హనుమాన్ దీక్ష తీసుకున్నాను. కొండగట్టు హనుమాన్ చాలా శక్తివంతుడు. మనకు చరిత్ర తెలుసు, రామాయణం తెలుసు. ఏ గుడి ఏమో కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, ఎక్కడ కానివ్వండి, ప్రతి గ్రామంలో హనుమాన్ టెంపుల్ లేని గ్రామం అయితే ఉండదు. అంటే అంత పవర్ఫుల్ ఆంజనేయ స్వామి. అట్లాగే మా దగ్గర ఎర్రగట్టుగుట్ట ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, మా కుటీరం అక్కడే ఉంటుంది. కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్, ఎర్రగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ ఎంత పవర్ఫుల్, చాలా పవర్ఫుల్ టెంపుల్స్ అవి. అది మనకు మన సమయాన్ని సందర్భాన్ని బట్టి మ్యాక్సిమం కొండగట్ల మాల వేసుకోవడం, మళ్ళీ వితరణ అక్కడ చేసే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ వీలు కాకపోతే ఎర్రగట్టుగుట్టలో చేస్తాం. మాల అనేది, ఆ దీక్ష అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ దీక్షలో ఎలాంటి చెడు ఆలోచనలు, చెడు అలవాట్లు రాకుండా నిత్యం ఆ దేవుని యొక్క ధ్యాసలో భజన చేస్తూ, పూజ చేస్తూ ఉండడం జరుగుతుంది. ఆ క్రమంలో ఏంటంటే 13 టైపులు ఉంటాయి. 11 రోజుల దీక్ష ఒకటి ఉంటుంది, 21 రోజు దీక్ష ఒకటి ఉంటుంది, 41 రోజు దీక్ష ఒకటి ఉంటుంది. 3 దీక్షలు ఉంటుంది. ఎవరికి వీలుని బట్టి వాళ్ళు దీక్షలు ఇస్తారు. నేను 21 రోజు దీక్ష తీసుకుంటాను. 22 సార్లు తీసుకున్నాను. ఆ ధైర్యం, ఆ స్థైర్యం, హనుమాన్ చాలీసా చదవగానే ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. దాదాపు ఎన్ని రోజులు చదివిన అన్ని రోజులు దీక్ష తీసుకొని సిద్ధంగా ఉన్నాయి.